హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కోరా ట్రేడ్. ఈరోజు ఫ్రైడే, జనవరిలో మనం సెకండ్ వీక్లో ఉన్నాం. యాక్చువల్గా ఈక్విటీ ఇన్వెస్టర్స్కి ఈరోజు మనకి బ్యాడ్ న్యూస్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే మనకి లాస్ట్ ప్రీవియస్ సెషన్స్లో చెప్పుకున్నాం 23,500 కనుక స్లిప్ అయి బిలో క్లోజ్ అయితే ఫర్దర్గా మనకి డౌన్ ట్రెండ్ ఉంటుందని చెప్తున్నాను. ఇక్కడ చూస్తే మీరు ఈరోజు ఒక 100 పాయింట్స్ నిఫ్టీ 50 అనేది డౌన్ అయింది. క్లోజ్ అయింది మాత్రం బిలో 23,500 పాయింట్స్ ఇండెక్స్. సో దిస్ ఈజ్ వెరీ వెరీ రెడ్ సిగ్నల్ టు ద ఈక్విటీ ఇన్వెస్టర్స్. నేను ఇక్కడ ఈక్విటీ ఇన్వెస్టర్స్ అని ఎందుకన్నానంటే అదర్ F&O సిస్టంలో కానీ వేరే ఏ కాంట్రాక్ట్ సిస్టంలో అయినా సరే ఫాలింగ్ లో కూడా వాళ్ళు ప్రాఫిట్స్ గెయిన్ అవడానికి ఆస్కారం ఉంటుంది. బట్ ఈక్విటీ సెగ్మెంట్ లో డౌన్ ట్రెండ్ ఎప్పటి నుంచి ఇది మనకి ఆల్మోస్ట్ సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి ఈ 4-5 మంత్స్ ఈక్విటీలో మనకి పెద్దగా గెయిన్ అయింది లేదు. సో ప్రెసెంట్ ఇంకొక కొన్ని రోజులు ఈక్విటీ సెగ్మెంట్ వాళ్ళు ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్స్ కి కొంచెం తక్కువగా చూసుకోవాలి. ఆల్రెడీ హోల్డింగ్ లో ఉన్న వాళ్ళు ఏంటంటే కొంచెం టైం పడుతుంది. సో ప్రెసెంట్ వచ్చేసి ఈక్విటీ సెగ్మెంట్ వాళ్ళకి దిస్ ఈస్ ద వన్ మోర్ బ్యాడ్ న్యూస్. నిఫ్టీ ఇండెక్స్ 23,500 బిలోలో క్లోజ్ అవటం ఐటీ కంపెనీస్ లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఎందుకంటే నిఫ్టీ ఐటీ ఓవరాల్ ఐటీ ఇండెక్స్ చూస్తే ఐటీ ఇండెక్స్ చూసినప్పుడు మనకి ప్రీవియస్ రెసిస్టెన్స్ మనకి ఇక్కడ 44,420 44,420 లెవెల్లో మనకి రెసిస్టెన్స్ చూసాం. ఇక్కడ ఒకసారి నవంబర్లో ఒకసారి, అలానే మొన్న జనవరి 2. కానీ ఈరోజు ఆ రెసిస్టెన్స్ బ్రేక్ చేసింది ఐటీ ఇండెక్స్, ఓవరాల్ ఐటీ ఇండెక్స్. సో మీరు స్టాక్స్ చూసుకున్నా సరే సాఫ్ట్వేర్ కంపెనీలో ఇప్పుడు హెచ్సిఎల్ టెక్నాలజీ, టీసీఎస్, ఇన్ఫోసిస్ ఇవి కూడా ఒక పాజిటివ్ ట్రెండే ఈరోజు చూసాం మనం. నిఫ్టీ ఫాలో అవుతున్నా సరే సాఫ్ట్వేర్ కంపెనీలు మినహాయించి పబ్లిక్ సెక్టర్ కంపెనీస్, ఆటోమొబైల్, బ్యాంక్స్, ప్రైవేట్ బ్యాంక్స్ ఇవన్నీ ఫాలింగ్ లో ఉన్న ఒక ఎఫ్ఎంసీజీ స్టాక్స్ అండ్ ఐటీ స్టాక్స్ ఒక్కటే అంత హెవీ సెల్లింగ్ ప్రెషర్ లేకుండా క్లోజ్ అవుతున్నాయి, పాజిటివ్ లో క్లోజ్ అవుతున్నాయి. అండ్ ఇప్పుడు ఐటీ కంపెనీస్ కి ఈ రోజు టీసీఎస్ కంపెనీ రిజల్ట్స్ Q3 రిజల్ట్స్ రిలీజ్ అయినాయి. అలానే కమింగ్ డేస్ కొన్ని కంపెనీస్ Q3 రిజల్ట్స్ ఉండటం వల్ల కొంచెం పాజిటివ్ న్యూసే ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఐటీ ఇండెక్స్ మీద, అలానే ఐటీ కంపెనీస్ మీద కూడా. సో ఓవరాల్ గా ఐటీ కంపెనీస్ వరకు అంత సెల్లింగ్ ప్రెషర్ లేదని చెప్పాలి. దిస్ ఈస్ ద కన్ఫర్మేషన్ బ్రేక్అవుట్, రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ టుడే విత్ ద హెల్ప్ ఆఫ్ టీసీఎస్ కంపెనీ 5 to 6% గెయినింగ్ టుడే. సో దిస్ ఈస్ ఓవరాల్ ఐటీ కంపెనీస్ స్టేటస్. తర్వాత ఈరోజు శ్రీరామ్ ఫైనాన్స్ మనకి ఈరోజు స్ప్లిట్ అయింది. అంటే ఒక 3,000 రూపీస్ ఉన్న షేరు ఇవాళ మనకి ఎక్కడ అందుబాటులో ఉంటుంది, 530 రూపీస్ కి అందుబాటులో ఉంటుంది. అంటే ఒక లార్జ్ క్యాప్ స్టాక్ మనకి 530 రూపీస్ కి ఒక నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ. అంటే స్ప్లిట్ ఎందుకు చేస్తారంటే మనకి కంపెనీస్ లిక్విడిటీ ఇంప్రూవ్ చేయడానికి, ఈ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ ని, అలానే కంపెనీస్ లో ఇంకొన్ని రోజులు సస్టైన్ హోల్డ్ చేయడానికి, అలానే ఫ్రెష్ గా ఇన్వెస్ట్మెంట్స్ ని రాబట్టుకోవడానికి ఆ కంపెనీ షేర్ ప్రైస్ ని అందుబాటు ధరలో ఉంచుతారు. సో అలాగా ఇప్పుడు ఒక షేర్ కి 5 షేర్స్ క్రెడిట్ చేస్తూ ఆ 3,000 రూపాయల షేర్ ని ఇప్పుడు 500 రూపీస్ రేంజ్ లో దొరుకుతుంది. సో దిస్ ఈస్ ద రీజనబుల్ డిస్కౌంట్ ప్రైస్ టు ఇన్వెస్ట్ ఇన్ శ్రీరామ్ ఫైనాన్స్. కాకపోతే మార్కెట్ కొంచెం పాజిటివ్ ట్రెండ్ తీసుకున్నప్పుడు ఇన్వెస్ట్ చేస్తే బెటర్. ఇప్పుడు కంటే కూడా శ్రీరామ్ ఫైనాన్స్ వచ్చేసి ఇది ఒక రీజనబుల్ డిస్కౌంట్ ప్రైస్ అనే చెప్పాలి ఆఫ్టర్ స్ప్లిట్టింగ్ 1:5 రేషియో. దిస్ ఈస్ శ్రీరామ్ ఫైనాన్స్ కంపెనీ. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి మరొక యుఎస్ఏ బేస్డ్ కంపెనీ ఒకటి ఉంది, న్యూ జెన్ సాఫ్ట్వేర్ కంపెనీ. ఇది యుఎస్ఏ బేస్డ్ కంపెనీ. ఎందుకు దీని గురించి చెప్తున్నానంటే
అది రీసెంట్ గా ఒక హెల్త్ కేర్ క్లయింట్ యుఎస్ఏలో హెల్త్ కేర్ క్లయింట్ దాంట్లో 20 crores ఆర్డర్ గెలుచుకుంది, ఒక 3 years కాంట్రాక్ట్. లేటెస్ట్ న్యూజెన్ సాఫ్ట్వేర్ కంపెనీ, యుఎస్ఏ బేస్డ్ కంపెనీ. అండ్ రీసెంట్ నవంబర్ డిసెంబర్ మంత్ లో చూస్తే మీకు 65% ఇంక్రీజ్ అయింది. విత్ ద హెల్ప్ ఆఫ్ స్ట్రాంగ్ ఎఫ్ఐఎస్ అండ్ డిఐఎస్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ న్యూజెన్ సాఫ్ట్వేర్ కంపెనీ, ఆల్మోస్ట్ 22,000 crores కంపెనీ ఇది. అండ్ రీసెంట్ వర్క్ ఆర్డర్ కూడా దీనికి మంచిగా హెల్ప్ చేస్తుంది రెవెన్యూ ఇంక్రీజ్ అవ్వడానికి. This is one of the good opportunity for long term because now it is a consolidation, just 8% consolidate అయింది. Now 1626 ఉంది. ఇక్కడ నుంచి ఇన్ కేస్ ఒకవేళ డిప్ అవుతుందంటే స్లోగా మన పోర్ట్ఫోలియోలో అక్యుములేట్ చేసుకోవడం అనేది దిస్ ఈస్ ద గుడ్ కంపెనీ టు అక్యుములేట్ ఇన్ అవర్ పోర్ట్ఫోలియో. వన్ ఆఫ్ ద గుడ్ స్టాక్ ఇన్ సాఫ్ట్వేర్ కంపెనీస్ న్యూజెన్ టెక్నాలజీ. ఇది ఈ 1500 rupees కంపెనీని మనం నెక్స్ట్ చాలా కొద్ది కాలంలోనే మనం 3000 rupees లెవెల్కి చూస్తాము. ప్రెసెంట్ ఇది స్లోగా మనం సిస్టమేటిక్ గా అక్యుములేట్ చేసుకోవడం ది బెస్ట్ ప్లాన్ అని చెప్పాలి. రీసెంట్ ఆర్డర్ విన్ కూడా 20 crores ఆర్డర్ విన్ అయింది. సో దిస్ ఈస్ ద న్యూజెన్ టెక్నాలజీస్ అప్డేట్. ఆప్షన్స్ లో మీకు ఒక షార్ట్ టర్మ్ స్ట్రాటజీ చెప్తాను. దిస్ ఈస్ టుడేస్ గిఫ్ట్ ఫర్ యూ. ఆర్ఈసి లిమిటెడ్. ఆర్ఈసి లిమిటెడ్ యాక్చువల్గా ఈరోజు గ్రూప్ లో టాటా ఎల్ఎక్స్ఐ చెప్పాను పుట్ బై చేయమని. అండ్ ఇది కూడా చూడండి మీరు, టుడే ఇట్ ఈస్ హెవీ సెల్లింగ్ ప్రెజర్, ఇట్ ఈస్ ఫేస్డ్ ఆల్మోస్ట్ 6.5% ఆర్ఈసి. ఇక్కడ మనకి 400 rupees దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. ప్రెసెంట్ 460 rupees. అండ్ ఈ రోజు ఎందుకు నోటీస్ చేస్తున్నానంటే ఈ రోజు యాక్చువల్గా 480 rupees దగ్గర ఒక సపోర్ట్ లెవెల్ ఉండేది. 480 rupees దగ్గర ఆ సపోర్ట్ లెవెల్ ని బ్రేక్ చేసి 460లో క్లోజ్ అయింది. నెక్స్ట్ కమింగ్ సపోర్ట్ ఎక్కడ 400 rupees దగ్గర బయింగ్ సపోర్ట్. అంటే ఇంకొక 60 rupees ఫాలింగ్ అనేది మనకు కనపడతాం. సో ఇక్కడ మనం పుట్ కనుక ఒక పుట్ బై చేసినా లేదంటే ఒక కాల్ సెల్ చేసినా, ఓటీఎం కాల్ సెల్ చేసినా మీకు ఆప్షన్స్ లో ఒక 10% రిటర్న్స్ అనేది ఇచ్చే ఛాన్స్ ఉంది. సో టుడేస్ గిఫ్ట్ ఈస్ ఆర్ఈసి లిమిటెడ్ బయింగ్ పుట్ ఆప్షన్ ఆర్ సెల్లింగ్ కాల్ ఆప్షన్. దిస్ ఈస్ ద ఆర్ఈసి లిమిటెడ్. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా లేదంటే ఆన్లైన్ లో క్లాసెస్ కావాలన్నా సరే జస్ట్ కింద డిస్క్రిప్షన్ లో షేర్ చేయండి. ఐ విల్ గివ్ బెస్ట్ అడ్వైస్ ఆన్ స్టాక్స్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ ఆప్షన్స్. థ్యాంక్ యూ.